బెట్టింగ్ యాప్ లో కేసులు బాగా అవుతున్నాయి కదా, దీని గురించి ఏమని చెప్పు. ఏమని చెప్తాను, ఇప్పటికైనా పోలీస్ డిపార్ట్మెంట్ మేల్కొంది. ఎందుకంటే సత్యనారాయణ సార్ ట్వీట్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అనేది జనాలందరికీ తెలిసింది. కానీ ప్రభుత్వాలకు తెలియంది ఏంటంటే ఇంతమంది పసిమక్కులు రాలిపోతున్నారు. బెట్టింగ్ యాప్ల వల్ల చాలా కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. కొంతమంది దొంగలుగా మారిపోతున్నారు, కొంతమంది గంజాయికి అలవాటు పడిపోతున్నారు. ఎందుకంటే ఈ టార్చర్ భరించలేక, ఈ టెన్షన్ భరించలేక ఈ చిన్న చిన్న చోట సెలబ్రిటీలు ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయి బెట్టింగ్ యాప్కి కుర్రోళ్ళు, చిన్న చిన్న పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. డబ్బులు ఆసిపోతున్నారు. డబ్బులు ఏం చేయాలో అర్థం కాదు, తల్లిదండ్రులు అడగలేరు, ఏం చేయాలని చెప్పి ఉసురు తీసుకుంటున్నారు. కాబట్టి దీనిపైన ప్రభుత్వం గట్టిగా చర్య తీసుకుని ఇది అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఈ విషయంపై మాట్లాడి తగిన చర్యలు తీసుకుని బెట్టింగ్ యాప్ రూపుమాపాల్సిందిగా కోరుకుంటున్నానండి. అలాగే ఈ బెట్టింగ్ యాప్ ఎవడైతే ప్రమోట్ చేస్తున్నాడో, ఎవడైతే నిర్వహిస్తున్నాడో ప్రతి ఒక్కరిని కూడా, సెలబ్రిటీ అయినా, చిన్న సెలబ్రిటీ అయినా, పెద్ద సెలబ్రిటీ అయినా, వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా తీవ్రంగా శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు సెలబ్రిటీలు చేస్తున్నారు, వాళ్ళు చేయంగా లీగల్ అయిపోయినప్పుడు యూట్యూబర్స్ ఎందుకు ఇల్లీగల్ అవుతుందని అంటున్నారు. అవును, ఇప్పుడు ముందు ఫస్ట్ విపరీతంగా పాపులర్ అయిపోయేది యూట్యూబర్సే. ఫస్ట్ వీళ్ళ మీదకి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత పై వాళ్ళకి మీదకి వెళ్తారు. నష్టం ఏముంది? ఎప్పుడైనా తప్పు చేసినట్టు తప్పించుకోలేడండి. తప్పు చేసినట్టు ఎప్పటికైనా శిక్ష అనుభవించాలి. కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కరూ శిక్ష అనుభవించవలసిందే. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే గుట్కా యాడ్లు అవి కూడా చేస్తున్నారు కదా. ఏది చేసినా సమాజానికి చీడ పురుగులా తయారయ్యారు ఇలాంటి వ్యవహారాలు నడిపించే వాళ్ళంతా. సమాజ హితం కోసం పనిచేయాలి. చిన్న సెలబ్రిటీ హోదా వచ్చిందంటే సమాజానికి మనం మాట్లాడుతుంటే, సినిమా యాక్టర్ కానీ, రాజకీయ నాయకుడు కానీ, ఎవడైనా కానీ, నువ్వు సెలబ్రిటీ హోదాలో ఉన్నావు, నిన్ను కొంత చాలా మంది అనుసరిస్తూ ఉంటారు. కాబట్టి నువ్వు ప్రమోషన్ చేసే ఏదైనా నేను మంచికి చేస్తున్నానా, చెడుకు చేస్తున్నానా, సమాజానికి నష్టపరుస్తున్నానా పూర్తిగా ఆలోచించుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీరు ప్రమోషన్ చేయండి. ఎందుకంటే మీ వల్ల చాలా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, చాలా మంది బిడ్డలు సంసారాలు నాశనం అయిపోతున్నాయి, బిడ్డలు చనిపోతున్నారు. జాగ్రత్త వహించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.